హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెయిర్ పిజియన్స్. ఈ పాప మీరు చూస్తున్నారు కదా, రచ్చబండి దగ్గర కూర్చొని ఉంది. మాకు చూసి టాటా చెప్తుంది. సో మాకు నచ్చి అలాగ ఆగాము. ఆగి పాపకి ఏదైనా ఇద్దామనేసి ఆగితే ఆ పాప ఏమో వచ్చింది మా దగ్గరికి. ఫ్రూటీ ఇస్తే తీసుకుంది. ఏం ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు, స్కూల్కి వెళ్ళలేదా అని అడిగాము. కొంతసేపు అలా తనతో ముచ్చటగా మాట్లాడితే వాళ్ళ తాతయ్య గారు వెనక నుంచి వచ్చారు. ఏం చేస్తుంది పాప అనుకుని అతనికి అడిగాను, ఏం పాపని ఇలాగ ఒంటరిగా వదిలేశారని. అయితే తను చెప్పుకొచ్చారు, ఇలాగా వాళ్ళ అమ్మ నాన్నగారు ఈ మధ్యనే యాక్సిడెంట్లో చనిపోయారు బాబు, మరి మా ఇంట్లోనే ఉంటుంది, నా కూతురికి 2 ఆడపిల్లలేని. అయితే మా అల్లుడు కూతురు చనిపోయాక మరి నేనేం చేస్తాను, ఆ పిల్లల్ని నేనే, వాళ్ళ భారం కూడా నేనే మోస్తున్నాను ఈ వయసులోని, మరి వదిలేయలేము కదా, తెచ్చుకున్నాను 2 పిల్లలకి కూడా అంటే, మాకు ఏదైనా ఒక చిన్న సహాయం వాళ్ళకి మన వంతుగా చేద్దామని అనుకున్నాము. అయితే వాళ్ళు పూట గడవడం కూడా కష్టమే అని చెప్తున్నారు. ఎలాగోలా నెట్టుకొస్తున్నాము, మాకు ఏ రోజుకు ఆ రోజు పూట గడవడం కూడా కష్టమే అని వాళ్ళు చెప్పారు. అయితే కొంతవరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాం. పిల్లలకి ఇంకేమైనా వాళ్ళకి ఆనందపరిచేలా ఏదైనా ఇద్దామనేసి నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. పిల్లల కోసం ఫ్రూట్స్, బిస్కెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు ఆడుకోవడానికి లైట్ బాల్ ఒకటి, బొమ్మ ఫోన్ మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా సరదాగా, ఆ ఫోన్ ఒకటి తీసుకున్నాను. పిల్లలైతే చాలా ఆనందపడ్డారు ఫ్రెండ్స్, మీరే చూడండి. పిల్లలు ఆనందంగా ఉండడాన్ని చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. పిల్లలు అమ్మ నాన్నలతో సరదాగా గడపాల్సిన సమయంలో తాతయ్య అమ్మమ్మల దగ్గర ఉంటున్నారు. నాకైతే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా తమపై శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు మన వీడియో.